హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచురల్ యూత్. ఎట్టకేలకు మన ఫౌజీ టీం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే ని పునస్కరించుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫౌజీ టీం నుంచి చిన్న పోస్టర్ అయితే లీక్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అక్కడ చెప్పాను అనమాట, వీళ్ళు 100% పోస్టర్ అయితే వదలడం జరుగుతుందని. మన అదృష్టం బాగుంటే గ్లిమ్స్ అయితే రావచ్చని నేను చెప్పినట్టే జరిగింది. 100% అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పోస్టర్ అయితే దింపడం జరిగింది ఫౌజీ టీం నుంచి అయితే. ఈ పోస్టర్ చూస్తున్నప్పుడల్లా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏంటి బ్రో పోస్టర్ లో ఏముంది, ప్రభాస్ గారు ఏమో ముందుకు వస్తున్నారు, గాంధీజీ ఏమో వెనకబోతున్నారు అనుకోబాకండి. క్లియర్ గా చూసుకుంటే పోస్టర్ లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. పోస్టర్ లో క్లియర్ గా చూసుకుంటే ఇదైతే హైదరాబాద్ లో జరుగుతున్నట్టు షూటింగ్ అయితే. మన ప్రభాస్ గారు అయితే ఫ్రంట్ వస్తున్నారు అనమాట నడుచుకొని, ఫుల్ బ్లడ్ తో కానీ గన్స్ 2 పట్టుకొని. వెనకాల చూసుకుంటే గాంధీజీ గారు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మనం ఇక్కడ క్లియర్ గా పోస్టర్ లో చూసుకుంటే ప్రభాస్ గారు అయితే బాగా వైలెన్స్ అని కోరుకుంటున్నాడు అనమాట. మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో చూసుకుంటే మన గాంధీజీ గారు అయితే ఎక్కువ శాంతిని కోరుకుంటాడు అనమాట. వైలెన్స్ అయితే పెద్ద కోరుకోడు. మన గాంధీజీ గారు అయితే వెనకడి చేస్తున్నాడు అనమాట, వైలెన్స్ అయితే వద్దని. కానీ మన ఫౌజీ అయితే అట్ట కాదనమాట. నేను ఒక్క 10 నిమిషాలు ఇస్తే అందరినీ వేసేస్తాను తాత అని ఒక్క డైలాగ్ చెప్పి రిటర్న్ వస్తే ఉంటది భయ్య, థియేటర్లు అంతా తగలడిపోతాయి. చూసుకుంటే ఇవాళ వదిలిన పోస్టర్ మళ్ళీ రీసెంట్ గా వదిలిన పోస్టర్ ని కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం మాక్సిమం ఒకటే సీన్ అనమాట. ఆ డ్రెస్సింగ్ కానీ యాస్టీస్ సేమ్ ఉన్నాయన్నమాట. అంటే మన గాంధీజీ గారికి చెప్పక ముందు ఇలా వెళ్ళేటప్పుడు అనమాట, వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ వేసేసి గమ్మున కూర్చోన్నాడు అనమాట. ఒకటైతే ఫిక్స్ అయిపోవచ్చు గైస్, ఇదైతే ఫ్రిక్షనల్ స్టోరీ. బయట టాక్ ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ అయితే ఫౌజీని అయితే కంట్రోల్ చేస్తాడనమాట. సుభాష్ చంద్రబోస్ ఏం తక్కువ కాదనమాట, ఎక్కువ వైలెన్స్ ని కోరుకుంటాడు. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే చాల్తీ లేసిపోతాయని ఒకటే డైలాగ్ వేస్తాడు. మరి ఇప్పుడు వదిలిన పోస్టర్ లో క్లియర్ గా చూసుకుంటే మన గాంధీజీ గారిని అండ్ ఫౌజీని చూపించడం జరిగింది. గాంధీజీ గారి ఫేస్ గారు రివీల్ చేయలేదన్నమాట, జస్ట్ బ్యాక్ వర్డ్ నడుచుకొని పోతా ఉన్నాడు అనమాట. అయితే గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ అన్న బర్త్డేకి అయితే టీజర్ ట్రైలర్ అయితే రావడం పక్కా అనిపిస్తుంది. చాలా మంది అయితే ఇండిపెండెన్స్ డే కన్ఫామ్ గా ఒక గ్లిమ్స్ అన్న వదులుతారు అనుకుని చాలా మంది ఆస్తూ ఉన్నారు. కానీ ఒక పోస్టర్ తో అయితే బ్రేక్ చేశారు. చాలా మంది బాధ ఏంటంటే భయ్య, మన ప్రభాస్ అన్న ఫేస్ అయితే రివీల్ చేయలేదని. వీళ్ళైతే సాయంత్రంగా 5 గంటలకి అయితే వదలడం జరిగింది పోస్టర్ అయితే. మాక్సిమం చాలా మంది థింక్ చేసింది ఏంటంటే కనీసం వీళ్ళు పోస్టర్ అన్న వదులుతారా, గ్లిమ్స్ అన్న వదులుతారని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అనమాట. సాయంత్రం వరకు ఎదురు చూసి మొత్తానికి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ అయితే మన రెబల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మాక్సిమం మనం థింక్ చేసింది ఏంటంటే ఒక గ్లిమ్సో లేకపోతే మన ప్రభాస్ అన్న ఫుల్ లుక్ ఏదో ఒకటి వదులుతారని మనం అయితే ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ బట్ వీళ్ళు చూసుకుంటే ఒక ఇలా ఉండబోతుంది, మా మూవీలో ఇలా వైలెన్స్ గట్టిగా ఉండబోతుందని హింట్ ఇవ్వనట్టుకి పోస్టర్ వదిలినట్టయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే అఫీషియల్ గా అయితే ఫౌజీ టీం అయితే చెప్పలేదు అనమాట ఇండిపెండెన్స్ డే రోజు అప్డేట్ వదులుతామని. మనమే ఫ్యాన్సే కొంచెం ఓవర్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అప్డేట్ వస్తుంది డెఫినెట్ గా ఆ రోజు గ్లిప్స్ అన్నా అని. అలా మంది భయపడ్డారు అనమాట. వీళ్ళు సాయంత్రం అవుతున్న అప్డేట్ ఏం రాలేదు, అసలు ఈ రోజు అప్డేట్ వస్తుందా రాదని. ఎట్టకేళ్ళకి 5 గంటలకి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఒక పోస్టర్ అన్న. ఏ మాట పోయే మన ఫౌజీ టీం అయితే ఓవర్ గా అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదనమాట. ఒక 3-4 నెలల్లో మూవీ అయితే రిలీజ్ అవ్వాలి. చూసుకుంటే మన మొహాన్ని కనీసం గ్లిమ్స్ అన్న పడేయాలన్నమాట. వీళ్ళు జస్ట్ పోస్టర్లతోనే కడుపు నింపేస్తున్నారు అనమాట మన రెబల్ ఫ్యాన్స్ కి అయితే. చూసుకుంటే దగ్గరలో మన ప్రభాస్ అన్న బర్త్డే ఉందన్నమాట. అక్టోబర్ 23 అయితే మన ప్రభాస్ అన్న బర్త్డే అని మనందరికీ తెలుసు. ఆ రోజు మాత్రం తప్పకుండా ట్రైలర్ ఆర్ టీజర్ అయితే రావడం జరుగుతుంది ఫౌజీ టీం నుంచి అయితే. నాకైతే ఫౌజీ టీం నుంచి వచ్చిన పోస్టర్ చూస్తుంటే మన సలార్ మూవీ 100 సలార్స్ అని కలిపితే ఒక ఫౌజీ మూవీ లాగా అయితే అనిపిస్తుంది. టాలీవుడ్ నుంచి అయితే ఫస్ట్ 1000 crores మూవీ అయితే ఇదే అవబోతుంది ఇయర్ అయితే. ఎందుకంటే క్లియర్ గా చూసుకుంటే మన టాలీవుడ్ నుంచి అయితే 1000 crores మూవీ ఈ సంవత్సరం ఏది లేదనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అయితే మన ఫౌజీ మూవీ అయితే అవబోతుంది. మొత్తానికి 2026 లో కూడా మన ప్రభాస్ అని అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెడుతున్నాడు. ఈ మూవీ ఓవర్సీస్ లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే 1000 కోట్ల నుంచి 1500 కోట్లు అయితే మాక్సిమం గ్రాస్ అయితే కలెక్ట్ చేయొచ్చు వరల్డ్ వైడ్ గానీ. ఇంకా మూవీ రిలీజ్ అవన్నట్టుగా అయితే 3 or 4 months ఉన్నాయన్నమాట. నేను ఫౌజీ మూవీ కోసం అయితే డిసెంబర్ 3 ఈగల్ గా చాలా వెయిట్ చేస్తున్నాను. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ కోసం ఎంతమంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మా మూవీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పోండి మావా.